హలో హాయ్ అందరికీ గుడ్ మార్నింగ్. జై శ్యామ్. టుడే మీకు మెచ్చిన సీరియల్ చెప్పబోతున్నాను. గుండె నిండా గుడి గంటలు. చెప్పే ముందు లైక్ చేయండి, సబ్స్క్రైబర్ చేయండి. ఇక సీరియల్ మొదలు పెడదాం. రవి శృతి వెడ్డింగ్ యానివర్సరీ డే ఈరోజు అనమాట. అయితే ఆ ఫంక్షన్లోన మనోజు ఇలా అంటాడు రవితో, ఈ ముసలోళ్ళు డ్యాన్స్ చూడడానికి వచ్చింది, ఈ కేక్ కట్ చేస్తే తినేసి వెళ్దాం కదా అంటే రవి, రా 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 తినుదు కానీ ఎప్పుడు తిండి గోలే నీకు వచ్చి. మనోజ్, వీడికి ఏమైంది రోహిణి అంటే రోహిణి, వాళ్ళిద్దరి మధ్య ఏమైంది? మనోజ్, ఏ ఇద్దరి మధ్యన? రోహిణి, రవికి శృతికి మధ్యన. మనోజ్, వాళ్ళకేమవుతుంది? రోహిణి, లేదు, రవి టెన్షన్ పడుతున్నాడు, ఒకసారి గమనించి చూడు అంటే అవును అనుకుని వాళ్ళిద్దరు సైక్ చేసుకుంటారు. అక్కడ కట్ చేస్తే సత్యం శృతి వాళ్ళ నాన్నతో ఇలా అంటాడు, ఇందాక మీరు ఏమన్నారు? అందరూ మీకు వర్తిస్తుంది కదా అంటే, మీ ఆవిడకి డ్యాన్స్ నేర్పిస్తే మీరు సస్పెండ్ అయినప్పుడు ఆదాయం వచ్చేది కదా అంటే, అక్కడ కట్ చేస్తే రవికి మళ్ళీ చూపిస్తారు. అబ్బా, ఒక్కసారి ఎత్తితే ఏముంది, కోపం వస్తే పూర్తిగా మయమైపోవాలా అనుకొని శృతి కోసం టెన్షన్ పడుతుంటాడు. ఫంక్షన్కి వచ్చిన వాళ్ళు ఉన్నారు కదా, ఒక ఆవిడ అడుగుతుంది, రవి బాబు, శృతి ఎక్కడ? కేక్ కట్ చేయడానికి ఇంకా ఎంత టైం పడుతుంది అంటే, వస్తుందంటే డబ్బింగ్ అయిపోగానే వచ్చేస్తుంది అంటే ఆవిడంటది, అయ్యో పాపం, ఈరోజు కూడా పని ఆపడం లేదా అంటే రవి, అవునండి, మీరు వెళ్ళండి అంటే ఆవిడ సరే అనేసి వెళ్ళిపోతుంది. అక్కడ రాజేష్ వస్తాడు. రవి టెన్షన్తో ఉంటుంటే, ఏంట్రా నువ్వు టెన్షన్ పడటం కోసం ఈ ఫంక్షన్ పెడుతున్నట్లు ఉంది అనేసి రాజేష్ అంటాడు. అప్పుడు రవి, లోపల అందరు డ్యాన్స్లో ఊగిపోతుంటే ఇక్కడ నీ మొహం శ్లోక సముద్రంలో మునిగిపోయింది అనేసి అంటాడు. రవి అంటాడు అప్పుడు, నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు, అందరూ శృతి కోసం అడుగుతున్నారు, మా అత్తయ్య మొహం చూస్తుంటే భయమేస్తుంది, ఇంకా కొంచెం ఆలస్యం అయితే నా కూతురు ఎక్కడ అనేసి స్టేజ్ మీదే అడిగేస్తుంది అని అంటే రాజేష్, అది జరిగితే ఈ యానివర్సరీ ఫంక్షన్ కాస్త ఎంక్వైరీ ఫంక్షన్ అయిపోతుందంటే రవి, నువ్వు మొదలు పెట్టకు రాజేష్ అంటాడు. రాజేష్, బాలుకి ఫోన్ చేయి. మీనా, త్వరగా పదండి అంటే బాలు, కంగారు పడకు మీనా, వెళ్దాం. మీనా, ఏమండి, రవి ఫోన్ చేస్తున్నాడు. హలో రవి అంటే రవి, వదిన ఏమైంది తెలిసిందా? శృతి దొరికిందా అంటే బాలు, అరే ఇంత గబగబా అడిగితే ఎలా ఊపిరి తీసుకునేది, సమయం ఇవ్వవా అంటే రవి, అన్నయ్య ఇక్కడ ప్రాణాలు పోతుంది, అక్కడ ఏమైంది తెలిసిందో చెప్పు అంటే బాలు, మేము ఒక స్టూడియోకి వెళ్తున్నాం, అక్కడ ఈరోజు రాలేదు అన్నారు, ఇప్పుడు ఇంకో స్టూడియోకి వెళ్తున్నాం అంటే రవి, అందరూ మేనేజ్ చేయడం చాలా కష్టంగా ఉంది అంటే శృతి, వాళ్ళ అమ్మ నన్ను అనుమానంగా చూస్తున్నారు, నేను ఇంకోసారి ఫోన్ చేస్తే బాబు ఏమైంది బాబు అని అడిగేలా ఉన్నారంటే రాజేష్, అవును బాలు, స్టేజ్ మీద అందరూ డ్యాన్స్ చేస్తున్నారు మాటే కానీ వీడు దుఃఖిస్తున్న విషయం గీతం పాడాలనిపిస్తుంది అంటే బాలు, రే నువ్వు కొంచెం వాడికి ధైర్యం చెప్పురా అంటే రవి, అన్నయ్య ప్లీజ్ త్వరగా వెతకండి అంటే మీనా, రవి నువ్వేం భయపడకు, శృతి ఎక్కడున్నా వెతికి పట్టుకొని వస్తావు అనేసి అంటుంది. బాలు, అరే అక్కడ నాట్యవతి ఇంకా డ్యాన్స్ చేస్తుందా అంటే రవి, చేస్తుంది, అమ్మతో కామాక్షి అత్తయ్య మా అత్తయ్య డ్యాన్స్ చేస్తుంది. బాలు, నిజమా? ఈ మాట ముందే చెప్పాల్సింది కదరా, ముందే వచ్చి వాళ్ళ డ్యాన్స్ చూసి తర్వాత శృతి వెతకడం వాళ్ళం కదా అంటే మీనా ఒక్క 5 నిమిషాలు అలా వెళ్ళి వచ్చేద్దామా
అంటే నేను అబ్బాయి ఎక్కడికి వెళ్ళేది, శృతి కోసం వెళ్దాం పదండి. రాజేష్ అంటాడు. బాలు ఎక్కడ వీడి టెన్షన్ కంటే కామాక్షి అత్తయ్య స్టేజ్పై డ్యాన్స్ హైలైట్ అయ్యింది తెలుసా అంట. స్టేజ్ ఊగిపోతుంది అంటే రవి అన్నయ్య నేను టెన్షన్తో ఉంటే మీకు కామెడీగా ఉందా అంటే బాలు సరేలేరా ఏడవకు, ఆడప్పుడమ్మ కోపంతో వెళ్ళుంటుంది, నేను చెప్తున్నాను కదా అంటే అప్పుడు రవి అంటే అదే కదా నేను చెప్పేదంటే అవును కదా అని బాలు అంటాడు. కాసేపట్లో రవి అక్కడ వెతుకుతూ వచ్చేస్తాను చూడు అంటే అన్నయ్య ఇది జోకేసే టైం కాదు బాలు. సరే ఒక విషయం చెప్తాను విను. నువ్వు ఇప్పుడు కంగారు పడిపోయి మొహం వేలాడదీసుకొని ఉంటే అందరికీ ఇంకా అనుమానం పెరుగుతుంది. మామూలుగా ఉండు, నవ్వుతూ ఎవరు అడిగినా నవ్వుతూ సమాధానం చెప్పు అని అంటే నవ్వాలా ఇప్పుడు అంటే బాలు అవునరా, పెళ్ళైన మగవాళ్ళు నటించడం నేర్చుకోవాలి, కడుపులో ఎంత బాధ ఉన్నా పైకి నవ్వుతూ ఉండాలి అంటే మీనా ఏమండి మీ అనుభవాలు ఇప్పుడు చెప్పాలా బాలు అవి చెప్పకపోతే వాళ్ళకి ఎలా తెలుస్తుంది, అసలు చిన్నపిల్లోడు. రవి త్వరగా రండి అన్నయ్య. బాలు డబ్బుడమ్మని వెతికి పట్టుకొని నీ ముందు నిల్చోబెడతాం అంటే రాజేష్ పద రవి అని తీసుకుని వెళ్తాడు.